మన ప్రభువును మన రక్షకుడైన సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రపంచములో ఉన్న మీ అందరికీ శుభం కలుగునుగాక. ఆమేన్. ఈరోజు 3 వాక్యములు చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 వచనం నుంచి 3 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ప్రపంచంలో ఉన్న మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, ప్రభువు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో మానవునిగా, దేవుడే దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి ప్రత్యక్షమయ్యారు. అంటే దేవుని కుమారుడు ఎలాగయ్యారంటే, దేవుని వాక్కు, అంటే దేవుని నోటి నుంచి వచ్చే వాక్కు అనగా వాక్యము శరీరము ధరించుకొని దైవ కుమారుడుగా ప్రత్యక్షమయ్యారు. అంటే దేవునిలో నుంచి వచ్చిన మాట కనుక ఆయన మనకు దేవుడు అన్నమాట. అంటే దేవుడు తన్ను ఆ విధంగా ప్రత్యక్షపరుచుకున్నారు. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. ఏ మానవుడు ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు ఎలా ఉంటారో ప్రజలకు తెలియదు కనుక దేవుని మాట శరీరము ధరించుకొని, అంటే దేవుడే తన మాటకు, అంటే తన శక్తికి, తన శబ్దానికి శరీరము ధరింపచేసి దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరిచారు దేవుడు. అయితే ఆయన దైవ కుమారుడు అని అనొచ్చు, ఆయన్ని దేవుడు అని అనొచ్చు, దేవుని వాక్యం అనొచ్చు, దేవుని వాక్కు అనొచ్చు. దేవత్వంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము కలిగి ఏకమై ఉన్న ఏకైక దేవుడు, ఆ దేవుడు యేసుక్రీస్తు రూపంలో ప్రత్యక్షమయ్యారు. అందుకు ఆయన శరీరధారిగా ఉన్నారు కనుక, ఆయన శక్తి శరీరం ధరించుకుని వచ్చింది కనుక ఆయన దైవ కుమారుడు, అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. అయితే సరే, ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు మానవునిగా ఈ లోకములో సంచరించినప్పుడు, 33 సంవత్సరాలు సంచరించినప్పుడు ఆయన దగ్గరకు ఒక కుష్ఠరోగి వచ్చి, ప్రభువా, ఆయనకి మ్రొక్కి, ఆయనకి ఎలా మొక్కారు, ఆయన ప్రభువు అని ఎలా గ్రహించగలిగారు? అప్పుడు ఒక మాట చెప్పారు, పరలోకమందున్న తండ్రి మీకు బయలుపరిచారని ఒక భక్తునితో చెప్తారు. ఏ వ్యక్తికైనా పరలోకమందున్న తండ్రి బయలుపరిస్తేనే కానీ క్రీస్తు ప్రభువుగాను దేవునిగాను దేవుని కుమారుడుగాను అంగీకరించలేరు ఎవరు కూడా. ఆ ప్రత్యక్షత, ఆ గ్రహింపు దేవుడు అనుగ్రహించాలి. కనుక ఆ కుష్ఠరోగికి దేవుడు తనకు అనుగ్రహించారు. ఏమంటే, ఈయన ప్రభువు, ఈయనకు మ్రొక్కాలి అని అనిపించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన నిజం చెప్పాడు. ఏమనంటే, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అది అంత నమ్మకం అర్థం చేసుకోండి. ఆ నమ్మకాన్ని ప్రభువు కలిగించారు కనుక ఆయన నమ్మగలిగాడు. ఎందుకంటే ప్రభువుకి ఇష్టమైతే శుద్ధినిగా చేయగలడు నన్ను అని ఆయన నమ్మాడు. అయితే మనలో చాలామంది అనేకమైన రోగాలతో,
సమస్యలతో బాధపడుచున్నారు. అయితే ప్రతి మానవునిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఏ ఒక్క మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు. అంటే నీతి విషయంలో అవనివ్వండి, భక్తి విషయంలో అవనివ్వండి, ఆరోగ్య విషయంలో అవనివ్వండి, ఏ విషయంలోనూ కూడా ఏ మానవుడు కూడా పర్ఫెక్ట్ మనిషి కాదు. అయితే మానవునిగా ఈ లోకములో పర్ఫెక్ట్‌గా మనిషిగా బ్రతికి దైవత్వాన్ని నిరూపించుకొని ఆ దైవ కుమారుడు మనకి సెలవిచ్చిన మాటేటంటే, "నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము" అని ఆయన్ను ముట్టిన వెంటనే తక్షణమే ఆయన కుష్ఠరోగము శుద్ధి అయెను. అయితే ఈ రోజుల్లో కూడా ఎవరైనా ఎలాంటి కష్టములో ఉన్నా, నష్టములో ఉన్నా, బాధల్లో ఉన్నా, రోగంలో ఉన్నా మీకు శుభవార్త ఏంటంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు ఆ సమస్య నుంచి, ఆ బాధల నుంచి, ఆ రోగం నుంచి, ఆ కష్టం నుంచి ఆయనకి ఇష్టమైతే నన్ను బాగు చేయగలడు అని మీరు నమ్మాలి. అంటే ఆయనకిష్టము అయితే అంటే ఆయనకిష్టము ఏదనేదే ఆయన ఎవరిని ఇష్టపడతారు బాగు చేయడానికి? అంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. ఏమంటే సత్యవర్తనులు ఆయనకి ఇష్టులు. సత్యము అంటే నిజం. నిజమైన బతుకు బతకాలి. ఎవరైనా సరే నిజమే మాట్లాడాలి. నిజంగానే జీవితం ఉండాలి. నిజ జీవితము ఎదుటివారికి అన్యాయం గాని చేయకుండా, ఎవరికి మోసం చేయకుండా, కల్మషం మనసులో లేకుండా, పరిశుద్ధమైన జీవితము, యథార్థమైన జీవితం ఎవరైతే బ్రతుకుతారో నిజమైన జీవితం అంటే ఒక దగ్గర ఒకలాగా అలా కాకుండా సత్యవర్తనుడు. ఆయన వాక్యము సత్యము గనక ఆయన వాక్యము విని వాక్య ప్రకారంగా ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో ఆయన సత్యవర్తనుడు. ఆయన మాట ఎవరైతే నమ్ముతారో నమ్మిన వానికి సమస్తము సాధ్యము కనుక నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము కనుక ఆయన వాక్యమును నమ్మి ఆయన వాక్య ప్రకారంగా జీవించినప్పుడు సత్యవర్తనులు అవుతారు. నిజమైన జీవితము జీవించినప్పుడు సత్యవర్తనులు అవుతారు. అటువంటి సత్యవర్తనులకి సత్యవర్తనులే ఆయన ఇష్టపడతాడు. నాకిష్టమే శుద్ధినివ కమ్మంటే ఆయన సత్యం చెప్పాడు. ఏమంటే నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు ప్రభువా అని పిలిచారు. ఎందుకంటే ఆయన ప్రభువని ఆయన నమ్మాడు కాబట్టి ఆయన సత్యాన్ని నమ్మాడు కనుక ఆయనను ప్రభు ఇష్టపడ్డారు. ఆ ప్రభు ఆయనకు స్వస్థతను అనుగ్రహించారు. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఆయన్ని మీరు నమ్మినట్లయితే ప్రభువు ఎలాంటి సమస్య నుంచైనా విడిపించి మనల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయన అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడిన నామము యేసుక్రీస్తు నామము. తండ్రి పరలోకమందును భూమి మీదను ఆయనకి సర్వాధికారం ఇచ్చారు. సమస్తము ఇప్పుడు పరిపాలిస్తున్నది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే తండ్రిలో ఆయన ఉన్నారు, ఆయనలో తండ్రి ఉన్నారు. వారు ఏకమై ఉండి యేసుక్రీస్తు రూపములో ఇప్పుడు సమస్తమును పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రభువును మీరు నమ్మినట్లయితే ఆ ప్రభువు మీ ఎలాంటి సమస్య నుంచి విడిపించి మిమ్మల్ని ఘనపరిచి ఆయన రాజ్యంలో చేర్చుకొని ఆయన వచ్చి మనలను ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్తాడు కనుక ప్రభువు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రపంచంలో ఉన్న మీ అందరికీ శుభం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆమేన్. హల్లెలూయా.